ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నవంబర్ 30వ తారీఖు నాడు కారు గుర్తు మీద కొట్టేసి ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తారు. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మిత్రులు నోముల భగత్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు, శ్రీ రామచంద్ర నాయక్ ట్రైకార్ చైర్మన్ గారు, శ్రీ కడారి అంజయ్ గారు సీనియర్ నాయకులు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్దలు, నాగార్జున సాగర్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. మన దేశానికి స్వతంత్రం వచ్చి ఒక 75 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. కానీ దేశంలో ఇప్పటికి కూడా ఎంతైతే ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిణతి రావాలనో అది ఇంకా రాలేదు. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఎలక్షన్లు చాలా వస్తాయి, చాలా పోతాయి. మీరు కూడా చాలాసార్లు చాలామందికి ఓట్లు వేసినారు, ఎందరినో గెలిపించినారు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, నేను చెప్పే 4 మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత సీటీలు బీటీలు బంద్ చేసి మీ ఊర్లకు పోయిన తర్వాత మీరు ప్రజల మధ్య చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు ఓటు. ఈ ఓటు ఆషామాషిగా వేసేది కాదు. ఓటు అనేది మీ తలరాతను మారుస్తుంది. వచ్చే 5 సంవత్సరాలు ఎవరు పరిపాలించాలి, ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే క్షేమంగా ఉంటుంది, ఈ విషయాలు చర్చకు రావాలి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా నిల్చున్నారు. బీఆర్ఎస్ తరఫున భగత్ నిల్చున్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎవరో ఒకరు నిల్చున్నారు, బీజేపీ కూడా ఎవరో ఒకరు నిలబడతారు. కొద్దిసేపు సైలెంట్ ఉండాలమ్మా, అరుసుడు బంద్ చేయాలి. ఈ ముగ్గురు 3 పార్టీల తర్వాత నిలబడ్డారు, 3 పార్టీల తరఫున నిలబడ్డారు. అయితే అభ్యర్థి నిలబడ్డ వ్యక్తి ఎటువంటోడు, ఏం సంగతి తప్పకుండా ఆలోచన చేయాలి. అదే సమయంలో వీళ్ళ వెనుక ఉన్న పార్టీలు ఏంటి, ఏ పార్టీ యొక్క చరిత్ర ఏంది, ఏ పార్టీ యొక్క నడవడిక ఏంది, వాళ్ళ చేతికి అధికారం ఇస్తే ఏం చేసిండ్రు, ఎట్లా ప్రవర్తించిండ్రు, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇక్కడ అరిసే గుంపున్న చిన్నది, అరుసుడు బంద్ చేయండి, ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి. వాళ్ళని అరవద్దంటే మిమ్మల్ని అరవమని కాదు కదా, 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి. పార్టీల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. ఏ పార్టీకి అధికారం ఉంటే ఏం చేసిండ్రు, దాని మీద నుంచి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రం ఎవరి చేతులలో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయం గ్రామాలలో మీరు చర్చించి నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్లలో ప్రజాస్వామ్యం గెలుస్తుంది, మీరు గెలుస్తారు. వ్యక్తి గెలవడం ముఖ్యం కాదు.
ఎన్నిక వస్తే ప్రజాస్వామ్య దేశం అయితే ప్రజలు గెలవాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అప్పుడు ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం. మరి కాంగ్రెస్ పార్టీ మీకు తెలియంది కాదు, కొత్త కాదు. 50 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ. మరి 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అంతకుముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎవరి కాలంలో ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించే మీ నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు తప్పకుండా నా మాట మన్నించి మీ తాండాలకు పోయిన తర్వాత, మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు ఈ విషయాలు చర్చ పెట్టాలి, 10 మందితో మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా యువకులను నేను కోరుతా ఉన్నా. ఇక్కడ నువ్వు అరిస్తే అక్కడ వాడరిసే, ఇదేం పద్ధతి? కొద్దిసేపు అరవకుండా ఉండొచ్చు కదా, కొద్దిసేపు లాస్ట్లో బాగా అర్థం అందరం కూడా. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ధైర్యంతో పనిచేసి అన్ని వర్గాలను ఆదుకునే పని చేయలే. ఉపన్యాసం చెప్పే ముందు ఒక విచిత్రమైన విషయం మీకు చెప్పాలి. నేను ఈ ప్రాంతానికి మీరు ఎన్నోసార్లు గెలిపించిన జానారెడ్డి గారు పెద్ద నాయకుడుగా ఉండే, చాలా పెద్ద మినిస్టర్ కూడా ఉండే. ఆయన చాలా సంవత్సరాలు అపోజిషన్లో ఉంటే అపోజిషన్ లీడర్ కూడా ఉండే. నేను 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పుడు చాలా ఘోరం ఉండే తెలంగాణ పరిస్థితి. మీకు కొంత అప్పుడో ఇప్పుడో సాగర్ నీళ్ళు వచ్చేది, కానీ మిగతా నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, మెదక్ జిల్లా, చాలా జిల్లాలు బతకబోయేది. పశువులను మేపుకుందామంటే కూడా గడ్డి లేక పశువులను కబేలాలకు అమ్మేసి అన్నమో రామచంద్రాన్ని పొట్ట చేతులు పట్టుకొని బతకబోయేది. అంత దుర్భరంగా ఉండే. చాలా కష్టపడి 3-4 మాసాలు ఆర్థిక నిపుణులతో మాట్లాడి ఏ దారి పట్టాలి, ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోవాలని ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కరెంటు మీద ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా కరెంటు మీదనే తెలంగాణలో ఎక్కువ వ్యవసాయం ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా కరెంటు విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి గట్టిగా అని చెప్పి నిర్ణయం చేసినాం. ఒక నిర్ణయానికి వచ్చినాం. నేను అసెంబ్లీలో లేచి చెప్తా ఉన్నా, 2 సంవత్సరాల లోపు ఈ రాష్ట్రానికి వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంట్ ఇస్తామని నేను చెప్పిన. శాసనసభలో నేను ప్రకటన చేసిన. జానారెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండే. ఆయన లేచి ఒక మాట చెప్పిండు, కేసీఆర్ గారు మీరు 2 ఏళ్లలో కాదు 4 ఏళ్లలో కరెంట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువా తీసేసి నా మెడలకెళ్ళి నేను గులాబీ కండువా కప్పుకొని మీ కార్యకర్తలుగా పనిచేస్తానని మాట్లాడింది. నేను 2 ఏళ్ళు చెప్పినా కానీ వాస్తవానికి ఏడాది నర్ధం లోపే అందరికి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. నేను సక్సెస్ అయినా. నేను ఇచ్చే కరెంట్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు. కానీ జానారెడ్డి గారు మాత్రం ఆయన మాట మీద నిలవడక ఏం చేసిండు? ఆయన పార్టీ మారలే, గులాబీ కండువా కప్పుకోలే, ఉల్టా మన భగత్ మీద నిల్చున్నాడు. పోయినసారి నిలబడితే మీరే తగిన బుద్ధి చెప్పారు. ఇక్కడ ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, ఎవరి వైఖరి ఏంది? పార్టీల చేతుల అధికారం పెడితే ఏం చేస్తారు అనేది మీరు ఆలోచించి నిర్ణయం చేయాలి. అప్పుడే మేలు జరుగుతుంది. హడావుడి చేసి గడబడి చేసి నోటికొచ్చింది మాట్లాడి ఇష్టమైన బదనాములు పెట్టి అది కాదు ఆలోచించాల్సింది. నిజంగా ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే, ఎందుకు చెప్పిన నేను ఈ మాట అంటే, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో అదే గవర్నమెంట్ వస్తుంది. ఎమ్మెల్యే కాడికి అయిపోదు. విననీయండి బాబు, పబ్లిక్ విననీయండి. ఇక్కడికే అయిపోదు కథ. మరి హైదరాబాద్లో వచ్చే గవర్నమెంటు మంచిగుంటే మీకు మంచి జరుగుతుంది, చెడ్డగా ఉంటే మీకు చెడ్డ జరుగుతుంది. కాబట్టి మీ నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ స్థానిక డెవలప్మెంట్ ఇప్పుడే భగత్ గారు చెప్పినారు. అన్నేళ్ళు జానారెడ్డి గారు మంత్రిగా ఉంటే
అంత పెద్ద నాయకునిగా ఉంటే ఇప్పుడు కూడా ఆయన పంచరంగుల కలగంటా ఉన్నాడు నేను ముఖ్యమంత్రి అవుతాను. కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ కూడా దిక్కు లేకుండే భగత్ ఎమ్మెల్యే అయ్యేదాకా. భగత్ ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ మాకు డిగ్రీ కాలేజీ కూడా లేదని చెప్తే అప్పుడు నేను స్పెషల్గా మంజూరు చేసి బ్రహ్మాండంగా పెట్టుకున్నాం ఇక్కడ డిగ్రీ కాలేజ్. హాలియాలో ఒక 50 పడకల దవాఖానా కూడా దిక్కు లేకుండే, మామూలు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండే. ఇటువంటి అన్నీ కూడా ఆయన చేపించినాడు, మీకు తెలుసు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చెప్పినాడు, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 2 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా కావాలంటే ప్రారంభించినాం. ఒకటేమో స్టార్ట్ అయింది, ఒకటి చిన్నగా 5,000 ఎకరాలకు ఉంటే దాన్ని 24,000 ఎకరాలకు పెంచి ఆ పనులు ఇప్పుడు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 7-8 నెలల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నేనే వచ్చి ఇనాగరేట్ చేస్తాను, మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు ఒక్క విషయం ముఖ్యంగా ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా రైతు లోకం మంచిగా ఉండాలి, రైతులు బతకాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. దీనికి ఏం కావాలి? రైతుకు భూమి ఉండాలి, నీళ్లు ఉండాలి. ఇంతకుముందు సాగర్ కాలువ కింద కూడా నీళ్లకు ట్యాక్స్ తీసుకునేది, నీటి తీరువాని వసూలు చేసేది. ఇవ్వలే సీటీ ఏమో బుద్ధి లేదు, ఇంత తలకాయ లేదరా బాబు ఇన్ని మాట చెప్తుంటే. ఎందుకు నాకు అర్థం కాదు, నువ్వు సభ ఖరాబ్ చేయడానికి వచ్చినరా? నువ్వు ఒక మనిషివి కదా, ఇంత పెద్ద సభకు చెరగొడతావను? విననీ కదా ప్రజలను. నీటి తీరువా వసూలు చేసేది మీ దగ్గర. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పాత నీటి తీరువా బకాయిలన్నీ మాఫీ చేసినాం. ఇప్పుడు నీటి తీరువా శాశ్వతంగా రద్దు చేసినాం. నీళ్ళ కోసం ట్యాక్స్ తీసుకుంటలేరు, మీకు తెలుసా విషయం. మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ముక్కు విండి వసూలు చేసినారు తప్ప మీకు నీటి తీరువా వసూలు చేసారు, వాళ్ళు మాఫీ చేయలే. రెండవది రైతు బంధు ఇస్తూ ఉన్నాం. రైతు బంధు అంతకుముందు ఎవ్వడు ప్రపంచంలోనే ఆలోచన చేయలే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని. రైతులు అప్పులు కట్టకపోతే వాళ్ళ తలుపులు కూడా తీసుకొని పోయినారు తప్ప రైతులకు ఆదుకోవాలనే ఆలోచన ఎవరు కూడా చేయలే. అదేవిధంగా కరెంటు అవసరం ఉన్న వాళ్ళకు 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు బిల్లు లేకుండా వీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఎన్ని హెచ్పి పెట్టుకున్నావు, నువ్వు ఎంత మోటార్ పెట్టుకున్నావు అని ఎవరు కూడా అడుగుతలేరు. అదేవిధంగా ధరణి పోర్టల్ తెచ్చినాం. ఒకళ్ళ భూములు ఇంకొకరికి రాసి తాకట్లు పెట్టి జుట్లు ముడేసి వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ దింపి వేలు లక్షలు వసూలు చేయడం కాకుండా భద్రతగా ఎవరి భూమి వాళ్ళకే ఉండేటట్టు ధరణి రికార్డు కూడా తెచ్చినాం. దీని అన్నిటితో మీరు పండించిన ధాన్యం కూడా, వరి ధాన్యం ఏదైతే మీరు పండిస్తున్నారో, సన్న వడ్లయితే మీరు అమ్ముకుంటున్నారు ధరకు, మిగిలిన వడ్లాన్ని ప్రభుత్వం కొంటా ఉంది. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మీకు? నేను ఒక మాట చెప్తా మీకు. ఇవాళ ఇదే జిల్లాలో ఉన్నటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టినటువంటి పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి రైతు బంధు దుబారా చేస్తున్న, డబ్బులు వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్టా దుబారానా చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ భగత్ గెలవాలి. మీరు భగత్ను గెలిపిస్తే రైతు బంధు ఉండడం కాదు, రైతు బండి ఇలా 10,000 దాన్ని 16,000 రూపాయలు చేస్తాను నేను మీకు మనవి చేస్తా ఉన్నా. వాళ్ళేమో దీన్ని దుబారా ఇది వద్దు అంటున్నారు. మరి రైతు బంధు ఇచ్చేటోడు ఉండాలంటోడు ఉండన్నా, రైతు బంధు దుబారా వేస్ట్ అనేటోడు ఉండన్నా, ఎవడు ఉండాలి? మీరు నిర్ణయం తీసుకోవాలి. రెండవ మాట, పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. 24 గంటల కరెంటు వేస్ట్కి ఇస్తాడు కేసీఆర్, 3 గంటలైతే సరిపోతుంది అంటాడు. 3 గంటలట. 3 గంటలకు పొలాలు వాడతాయా? పారుతాయమ్మా 3 గంటలకు? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటారు దయచేసి. స్టేజ్ మీద కూర్చుని కూడా లేవటారు. కొద్దా అమ్మా చేతులు లేవటం ఒకసారి జర కెమెరాలు కడదీయరా బాబు. టీవీ కెమెరాలలో అక్కడ తీయాలి. ఉండాలి కదా 24 గంటలు. 24 గంటలు మంచి నాణ్యమైన కరెంటు ఉండాలంటే భగత్ గెలవాలి ఇక్కడ, అంతే కదా?
ఇవాళ మరి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. మూడోది ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు. ఏంది? కాంగ్రెస్ అధికార మళ్ళీ కూడా సిటీ నీకు ఇంత మంచి ముచ్చట చెప్తున్నా, నీకు మెదడలేదారా బాబు? ఎందుకు అనవసరంగా నువ్వు ఖరాబ్ చేస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. బంగాళాఖాతంలో ధరని ఎవరి కోసం తెచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంటు? రైతుల కోసం తెచ్చింది. ఇవాళ మేము రైతు బంద్ వేస్తున్నాం. ఎట్లా వస్తున్నది రైతు బంధు? అక్కడ మీ పేరు మీద మేము ఎన్ని డబ్బులు వేస్తున్నామో ఇక్కడ మేము అక్కడ వేయంగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో బరాబర్ డబ్బులు ఉంటున్నాయి. దాన్ని మీరు ఎరువు బస్తాలకో, కూలీలకో, ట్రాక్టర్ దున్నుకానికో మీకు దేనికి పట్టినట్టు దానికి వాడుకుంటున్నారు. మంచి పంటలు పండిస్తున్నారు. మరి ఇలా రైతు చచ్చిపోతే కూడా, దురదృష్టవశాత్తు వాళ్ళని చచ్చిపోతే కూడా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఇక్కడ ఏ ఆఫీస్ తిరగకుండా వాళ్ళ ఖాతాలో వచ్చి పడుతున్నాయి. ధాన్యం కొన్న డబ్బులు కూడా ఇవాళ ఎక్కడికి మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా మీ ఖాతాలో వచ్చి పడుతున్నాయి. మరి ధరని తీసేస్తే మీకు రైతు బంధు రేపు ఎట్లా రావాలి? ఇది చాలా సీరియస్ విషయం. దయచేసి మీరు ఆలోచించాలి. ఇది చెప్తున్నో లేవలో ఆషామాషికాలు చెప్తలేరు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ధరని వస్తే తీసేస్తామని. సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క చెప్తున్నాడు. పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు. అంటే ఏమన్నట్టు? నీకు 10 ఎకరాల భూమి ఉందనుకో, నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ తిరగాలి, మళ్ళా అగ్రికల్చర్ ఆఫీస్కి పోవాలి. ఇవ్వాలనేమో ఎక్కడికి పోయే అవసరం లేకుండా, దరఖాస్తు లేకుండా, ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా, రూపాయి తక్కువ కాకుండా ఎంత వేసినామో అంత డబ్బు నీ కడుపులో చల్లగదలకుండా నీ చేతికి వస్తూ ఉంది. అదే రేపు తీసేస్తే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, మళ్ళీ పానీ నకళ్ళు పోగానే ఏమంటాడు? ఎన్ని ఎకరాలన్నది నీకు? 10 ఎకరాలన్నది. ఎంత వస్తుంది? ₹1,00,000 వస్తుంది. 30,000 అంటాడు. అంటే మళ్ళీ దళారీల రాజ్యం, మళ్ళీ పాత రాజ్యం. కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పడిగాపులు పడ్డామో, భూమి అమ్మినాక పట్టా కావాలంటే ఏడాది 2 ఏళ్ళు తిరిగినామో, మళ్ళీ ఇవాళ అదే రాజ్యం రావన్నా? దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, టీవీలలో చెప్తున్నారు. 3 గంటల కరెంటు టీవీలో చెప్తున్నారు. 3 గంటల కరెంటుతోనంటే 10 హాస్పర్ల మోటార్ పెట్టుకుంటే పారుతుందట. 10 హాస్పర్ల మోటార్ పెట్టుకుంటే 10 హాస్పర్లు ఎవడు కొనియాలా? రైతుల దగ్గర ఉంటుందా 10 హాస్పర్ల మోటారు? రైతులకు ఉండేదే 3 HP లేకపోతే 5 HP ఉంటుంది. అంతగానే ఎక్కువ ఉండదు. మరి 10 HP మోటార్ ఎవడు కొనియాలి? వీని తాత కొనిస్తాడా? ఎవడు కొనిస్తాడు? ఇక ఇంత సీరియస్ మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ధరని తీసేస్తాం, దళారీ రాజ్యం చేస్తాం, మళ్ళీ పైరవికార రాజ్యం చేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం. ఇంకా విచిత్రం ఏం తెలుసా మీకు? కర్ణాటక నుంచి ఒక పెద్ద కాంగ్రెస్ లీడర్ వచ్చిండు. ఆయన పేరు డికే శివకుమార్. ఆయన కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు, కేసీఆర్ నువ్వు కావాలంటే కర్ణాటక వచ్చి చూడు, మేము 5 గంటలు ఇస్తున్నాం కరెంటు రోజు కొనడు. నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తున్నామరా, నువ్వు నీ 5 గంటలు చూస్తాను నేను ఎక్కడ రావాలని నేను చెప్పిన. అంటే మీరు విచారించాలి. కాంగ్రెస్ ఉన్ననాడు ఎవరిని చూడలే, ఏ పేదలను చూడలే. 200 రూపాయల పెన్షన్ మొఖాన కొట్టి మీ సావు మీరు సావుమన్నారు. మొదలు 1000 రూపాయలు చేసి ఇలా 2000 రూపాయలు చేసింది ఎవరు పెన్షన్? ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ మళ్ళీ పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని ప్రకటించినాం. మీరు భగత్ను గెలిపియండి, అందరి పెన్షన్లు కూడా 5000 రూపాయలకు పోతాయి. ఈ విధంగా ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనే ఆలోచన మీరు చెయ్యాలి. అది వేయకుండా వట్టిగానే ఆగమాగం ఓట్లు వేయదు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రజలందరికీ ఈ విషయం తెలిసేటట్టు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఏది నిజం, ఏది రాయి, ఏది రత్నం, చర్చ జరిగి ఓట్లు అయిపోయాలి. మీరు చర్చ పెట్టండి. భగత్ ఇవాళ పెద్ద 70-80 వేల మేయర్తో గెలుస్తాడని నేను చెప్తా ఉన్నాను. మీరు ఆవేశపడి ఇక్కడ సీటీలు కొట్టుడు కాదు. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు దయచేసి ప్రతి గ్రామంలో 30 తారీఖు లోపల ప్రతి కడపకు ఈ మెసేజ్ని తీసుకొని పోవాలి. ఈ సందేశం అందాలి. మన గెలుపుని ఎవడు కూడా ఆపలేడు. అందుకోసం నేను మీకు మనవి చేసేది,
ఎన్ని మంచి కార్యక్రమాలు చేసింది. పేదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కంటి వెలుగు అనే ప్రోగ్రాం వచ్చింది. ఏ గవర్నమెంట్లను ఎక్కడన్నా ఇండియాలో చేసిండ్రా? ఎవడన్నా ఆలోచించిండ్రా? 3 కోట్ల మంది కళ్ళు పరీక్షలు చేసి బ్రహ్మాండంగా 80 లక్షల మందికి అవసరం ఉన్నోళ్లకు కళ్ళద్దాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. కేసీఆర్ కిట్ పెట్టినాం, అమ్మఒడి వాహనాలు పెట్టినాం. ప్రసవానికి గతంలో ప్రైవేట్ దవాఖానలకు పోతే దోపిడీ పాలు అయ్యేది. ఇవాళ అమ్మఒడి వాహనం వచ్చి తీసుకెళ్ళి ప్రసూతి చేయించి మళ్ళీ ఇంటికాడ దింపేసి ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడ ఉడితే 12,000 రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా? ఆనాడు మనం దోపిడీ గురైతే పట్టించుకున్నారా? ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా? ఆనాడు వాళ్ళు ఇచ్చిన బియ్యం ఎంత, ఇవాళ ఇచ్చే బియ్యం ఎంత? అందుకే ఈ ఎన్నిక కాగానే మార్చి తర్వాత నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యమే సప్లై చేస్తామని కూడా ప్రకటించినాం. ఈ విషయాలన్నీ మీరు ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. భగత్ అడిగినటువంటి పెద్ద పనులేం కాదు, ఆయన కోరినటువంటి కోరికలు తీర్చలేని కోరికలు కాదు. 100% మీరు భగత్ను గెలిపియండి, ఆయన అడిగిన పనులన్నీ నేను నెరవేరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, 100% భగత్ కోరినటువంటి పనులు మీ తరఫున ఏవైతే కోరిండో అవి గ్యారంటీగా నెరవేరుస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మంచి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. పొరపాటున కాంగ్రెస్ వస్తే కరెంటు పోవుడు ఖాయం, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఎవడెక్కడ పోదో తెలియదుగా. వాళ్ళ చేతులు పడితే వైకుంఠ మాట ఉంటుంది కదా, వైకుంఠ మాట, కైలాస మాట అంటారు, వైకుంఠ మాట అంటారు. కాంగ్రెస్ చేతులకు రాజ్యం పోతే మళ్ళీ పెద్దపా మింగి మళ్ళీ కిందికి వచ్చినట్టు అవుతుంది. ఆలోచించి ఓటేయాలా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చాలా విషయాలు ప్రకటించినాం. సౌభాగ్య లక్ష్మి కానీ మరొకటి కానీ చాలా విషయాలు చెప్పినాం. అవన్నీ కూడా కార్యకర్తలు మీరందరూ దయచేసి ప్రజల దృష్టిలోకి తీసుకొని పోవాలి. మిగిలిన 10-15 రోజుల టైంలో ప్రతి మనిషి దగ్గరికి ఆ సందేశం పోవాలి. ఆ పని మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వృత్తి పని వాళ్ళు ఉన్నారు, సరే చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు, అది వేరే సంగతి. మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి చేపలు పెంచే పరిస్థితి ఎవడన్నా ఆలోచన చేసిండా? ఈరోజు తెలంగాణ మత్స్యకారులు 33,000 కోట్ల రూపాయల చేపలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినారు. గొల్ల కుర్మ సోదరులు ఉన్నారు, ఎన్నడన్నా గొర్రెలు మంచే కార్యక్రమం చేసిండ్రా? ఇలా తెలంగాణ బీఆర్ఎస్ చేపట్టిన గొర్రెల పెంపకంతో ఇండియాలోనే నంబర్ 1 స్థానానికి పోయింది. కొద్ది రోజులలో మిగతా కూడా పంపిణీ అయిపోతే మాంసం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం పోతా ఉన్నాం. ఈ విధంగా వివిధ పని వాళ్లకు, దళితులకు దళిత బంధు కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడు విననటువంటి రాజకీయ నాయకులు చేస్తారు అని మనం అనుకోనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి మీ ముందు పెట్టింది. మరి అలా పెద్ద ప్రమాదం వస్తూ ఉంది. ధరను తీసేసేవాళ్ళు, 3 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు, 10 HP మోటార్ పెట్టుకోమని చెప్పేవాళ్ళు, వాళ్ళు రాజ్యానికి వస్తే మరి రైతుల గతి ఏమవుతుందో ఆలోచన చేయండి. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ ఆలోచించి మీరు ఓటేసినట్టయితే మీకు లాభం జరుగుతుంది. ఇక్కడున్న జానారెడ్డి గారి గురించి నేను విమర్శ చేయదలుచుకోలేదు, కానీ ఆయన పీరియడ్లో అప్పుడు ఆయన R&B మినిస్టర్ అన్నప్పుడు 4 రోడ్లు తప్ప ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమం ఏమీ జరగలేదు. రేపు కూడా జరిగేదేమి ఉండదు. భగత్ యువకుడు మీ మధ్య ఉంటాడు, బలహీన వర్గాల బిడ్డ. వాళ్ళ తండ్రి కూడా నరసింహయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు. ఆయన చాలా రోజులు ప్రజాసేవ చేసినాడు. అకస్మాత్తుగా ఆయన చనిపోతే ఆయన కొడుకే ఇచ్చి నేను వచ్చి పోయిన ఉప ఎన్నికలలో మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసిన, దయచేసి భగత్ను గెలిపించండి, మంచి యువకుడు, మీకు సేవ చేస్తాడని నేను చెప్పినా. ఇప్పుడు కూడా నేను మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా, మంచి ఉత్సాహమైనటువంటి యువకుడు, LLB చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఇటువంటి వినయం ఉన్నటువంటి వ్యక్తి వస్తే కులం మతం లేకుండా నాగార్జున సాగర్ అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది. కాబట్టి యువకుడు భగత్ను హృదయపూర్వకంగా మీరు హత్తుకొని, గుండెలకు హత్తుకొని గెలిపియండి. మీ అభివృద్ధి నా బాధ్యత, నేను చేయిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీ అందరు కూడా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.
ధన్యవాదాలు. గిర గిర గిర